హాయ్ అండి, వెల్కమ్ టు ఉమా కబుర్లు. ఈరోజు మీకు ఒక చిన్న ఐడియా షేర్ చేస్తానండి. నిజంగానే ఇది చాలా చిన్న ఐడియా, చిన్న వస్తువు, తక్కువ బడ్జెట్ లో ఉండే వస్తువు అండి. కాకపోతే మనకి మంచి యూజ్ఫుల్ ఐటమ్ అన్నమాట. ఏంటంటే జనరల్ గా షింక్ లో మనం సామాన్లు అయి తోముతున్నప్పుడు అందులోకి ఎంగిళ్ళు అయ్యి వెళ్ళిపోయి చాలా రోజులు అలా ఎంగిళ్ళు వెళ్లి ఒక్కసారిగా బ్లాక్ అయిపోతుంది కదండి. చాలా ఇబ్బంది పెడుతూ ఉంటది మనల్ని. అప్పుడు పైగా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు, ఏదైనా ఎక్కువ వంటలు చేయాల్సి వచ్చినప్పుడు, అలాంటప్పుడు ఇంకా ఖచ్చితంగా అది బ్లాక్ అయిపోయి ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అలా కాకుండా దానికి ఒక చిన్న రెమెడీ అయితే చెప్తానండి. అదేంటంటే మనకి షింక్ లో ఇచ్చిన హోల్స్ కొంచెం పెద్దవిగా ఉండడం నుంచి ఆ మెతుకులన్నీ వెళ్ళిపోతాయండి. అలా కాకుండా ఇగో ఈ ఐటెం చూడండి, మేమైతే ఇది అమెజాన్ లో బుక్ చేసామన్నమాట. ఈచ్ జాలి ఒకటి మనకి 120 రూపీస్కి వచ్చిందండి. ఇగో చూడండి, చాలా దగ్గరగా ఉన్నాయి. చెప్పాలంటే ఇది టీ వడకట్టని ఉంటుంది కదండి, మనం టీని వడకట్టుకునేది ఉంటుంది కదా, దానిలా ఉందన్నమాట. అందుకనే అది మెతుకులేవి బయటకు వెళ్ళిపోకుండా అడ్డుకుంటదండి. ఈవెన్ మనము ఇడ్లీ నూక నానబెడతాం కదండి, అది కడిగినప్పుడు కూడా మనకి షింక్ లో కొంత నూకంటే వాటర్ లో నుంచి వెళ్ళిపోతా ఉంటది కదండి. అటువంటి ఇడ్లీ నూకను కూడా ఇది ఫిల్టర్ చేసేస్తుందండి. ఇందులో ఆగిపోతుంది అన్నమాట నూక అంతాను. చక్కగా మనం అలాగా అంత సన్నంపటిది కూడా గొట్టంలోకి వెళ్ళనీయకుండా ఇది అడ్డుకుంటదండి. అందుకని ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే 1 year నుంచి వాడుతున్నానండి. 1 year పైన అయ్యింది నేను వాడుతూ. ఇది మంచి స్టెయిన్లెస్ స్టీల్ తో వస్తుంది. ఒక 120 రూపాయలు పెట్టుకుంటే మనకి మంచి యూజ్ఫుల్ ఐటమ్ అండి. చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇంకొక 2-3 చిట్కాలు కూడా చెప్తానండి మీకు ఈ షింక్ లో వాడుకోవడానికి. ఇవైతే వాడుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకా సింపుల్ గా వాడుకునే ఐటమ్స్ కూడా చూపిస్తాను ఈరోజు మీకు. ఎందుకంటే అవి మనం ఇంట్లో రోజు వాడే వస్తువులతోనే మనం ఆ రెమెడీ అయితే చూసుకోవచ్చు. అవి కూడా నేను ఈరోజు మీకు షేర్ చేస్తానండి. ఇవి కూడా ఎలా పనిచేస్తున్నాయో చెప్తాను, అది కూడా చూపిస్తాను. ఒకసారి మనం కిచెన్ లోకి వెళ్లి షింక్ దగ్గరకు వెళ్లి మీకు చూపిస్తానండి. ఇదిగో చూడండి, ఇలాంటిది టీ వడికట్టి ఉంటది కదండి, ప్లాస్టిక్ ఇవి జనరల్ గా చాలా రోజుల నుంచి వాడి పాడైపోయి హ్యాండిల్ ఇరిగిపోయి అలా ఉంటాయి కదండి. అలాంటివి కూడా మనం ఈ షింక్ దగ్గర పెట్టుకుని వాడుకోవచ్చు అన్నమాట. లేదు తక్కువ రేటే ఉంటది కాబట్టి కొత్తదే తీసుకుని ఆ హ్యాండిల్ దగ్గర కట్ చేసేసుకుని అలా కూడా వాడుకోవచ్చు. చూడండి, ఇది కరెక్ట్ గా సరిపోతుందండి. ఇది కూడా మంచి ఐడియా అన్నమాట. ఏంటంటే అక్క వాళ్ళైతే ఈ కొత్త ఐటెం బుక్ చేయక ముందు నుంచి ఇది వాడుతున్నారు అన్నమాట. కాకపోతే అదేంటంటే ప్లాస్టిక్ కదా, కొంచెం ఎక్కువ రోజులు అలాగా జిగురు పట్టినట్టుగా అలాగా చిరిగిపోయినట్టుగా అయిపోతుంది కదా. లేదు అంటే చూడండి, ఈ స్టీల్ వడకట్టిన ఉంటది కదా, ఇందాక చెప్పాను కదా టీ వడకట్టిందని. అయితే అక్క వాళ్ళది ఇది చిన్నదండి, అందుకనే అది సరిపోవట్లేదు. కానీ ఇంకొంచెం పెద్ద సైజు ఉన్నది అనుకోండి, టీ వడకట్టిన పాతది, అది కూడా మీరు వాడుకోవచ్చు. ఈ 2 కూడా మీరు వాడుకోవచ్చండి. కాకపోతే దీనికంటూ ఒకటి తయారు చేశారు కదా, సో ఇది ఒకసారి కొనుక్కుంటే చాలండి, చక్కగా యూజ్ అవుతుంది. ఎన్ని రోజులైనా అలానే ఉంటుంది. దీన్ని కూడా తోమేసి క్లీన్ గా పెట్టుకోవచ్చు. ఇక చూడండి, వాడు ఇచ్చిన హోల్స్ చూసారా, అంత కొంచెం పెద్ద సైజులోనే ఉంటాయి కదా, అందుకనే మనకి జనరల్ గా మెతుకులు అయ్యి వెళ్ళిపోతాయి. అటువంటి అప్పుడు మనం ఇలాంటిది యూజ్ చేసుకుంటే మాత్రం చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఇదిగో చూడండి, ఇలాగా షింక్ లో ఆ హోల్లో పెట్టుకుంటే కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది అన్నమాట. మనం ఏంటంటే సామాన్లు తోమినప్పుడు అది మెతుకులు ఎంగిళ్ళు అన్ని తీసేసి పక్కన పెట్టుకుని ఎంత గుర్తుగా అన్ని తీసుకున్నా గానీ కొన్ని మెతుకులు అయితే వెళ్ళిపోతా ఉంటాయి కదండి, అవి చాలా ఇబ్బంది పెట్టేస్తుంటాయి తర్వాత. సో ఈ ఐటమ్ అయితే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం అనుకోకుండా అలా పడేసినా గానీ చక్కగా తీసుకుని డస్ట్బిన్ లో దులిపేసుకోవచ్చు అన్నమాట. మళ్ళీ దీన్ని కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. అందుకని నాకైతే ఇది బాగా మంచిగా వర్క్ అవుతుందని నేనైతే మీకు ఈరోజు షేర్ చేస్తున్నానండి. చిన్న ఐటమ్ అయినా చెప్పాల్సి వస్తుంది అన్నమాట. ఎవరికైనా అవసరమైతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తానండి, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.